కాళేశ్వరం నివేదిక సిఫార్సుల ఆధారంగా అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని తెలిపింది హైకోర్టు. పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. సిబిఐ దర్యాప్తుకు కమిషన్తో సంబంధం లేదని ఏజీ హైకోర్టు తెలిపారు. ఇక కేవలం కాళేశ్వరం కేసును మాత్రమే సిబిఐకు ఇస్తున్నామని తెలిపారు. By the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open, and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the Commission of Inquiry, and the court has now directed that no further action will be taken on the findings of the Inquiry Commission. He is saying, he will argue, I can't comment on it. All I can tell you is that the notification itself referring to CBI refers to the report. That's all I can say as a fact. This is what we have been asking from the beginning. We moved court challenging the report, and we said that till the court hears it, no action should be taken on the report. And we are glad that today the Honorable High Court has said no action will be taken on the report till the hearing of the case. కాళేశ్వరం నివేదిక సిఫార్సుల ఆధారంగా అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని తెలిపింది హైకోర్టు. పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 7 వరకు వాయిదా వేసింది. సిబిఐ దర్యాప్తుకు కమిషన్తో సంబంధం లేదని ఏజీ హైకోర్టుకు తెలిపారు. కేవలం కాళేశ్వరం కేసును మాత్రమే సిబిఐకి ఇస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం నివేదిక సిఫార్సుల ఆధారంగా అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని తెలిపింది హైకోర్టు. పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్, వివరాలేంటి? కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీష్ రావు సంబంధించిన పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 7వ తేదీ వరకు హరీష్ రావు, కేసీఆర్ పైన ఏదైతే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అయితే హైకోర్టు చెప్పింది. కానీ సిబిఐ సంబంధించిన దర్యాప్తు, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎంత మేరకు అవకతవకలకు పాల్పడ్డారు అనే దానిపైన కమిషన్ రిపోర్టు దాదాపు 665 పేజీల రిపోర్ట్లో గ్రౌండ్ లెవెల్లో, అంటే నిర్మాణం నుండి ఇప్పటి వరకు మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. అప్పుడు కేసీఆర్ సీఎంగా ఉండే, ఇటు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండే, సో ఆ టైంలో పెద్ద ఎత్తున కూడా అవకతవకలకు పాల్పడ్డారు అనేది మొత్తం కూడా కమిషన్ సంబంధించిన రిపోర్ట్లో పూర్తి స్థాయిలో కూడా పొందుపరిచిన అంశం. సో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్లో మెయిన్గా ఇటు పిటిషనర్ సంబంధించిన న్యాయవాదులు ముందు నుండి కూడా ఈ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ అడిగిన సిచ్యువేషన్. సో గతంలో కూడా పిటిషనర్ సంబంధించి 2 సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసలు ఈ కమిషన్ వేసినప్పుడు కూడా అసలు ఈ కమిషన్ అవసరమే లేదు, ఈ కమిషన్ని రద్దు చేయాలి అన్నప్పుడు కూడా వాళ్ళ పిటిషన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. దాని తర్వాత నిన్న లంచ్ మోషన్ సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా అత్యవసరంగా దీనిపైన విచారించాల్సిన అవసరం లేదు, 4 వారాలు టైం ఉంది, ఇంకా వారం కూడా గడవలేదు కాబట్టి సాధారణ పిటిషన్ మాదిరిగానే ఈరోజు విచారిస్తాము అని న్యాయస్థానం చెప్పింది. ఈరోజు విచారణలో భాగంగా కూడా మెయిన్గా వాళ్ళు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనే దానికి ఇటు అడ్వకేట్ జనరల్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. కమిషన్ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఇతరేతర రిపోర్ట్స్ కొన్ని కూడా సేమ్ అవినీతికి పాల్పడ్డారు, అవకతవకలకు పాల్పడ్డారు అనే ఉంది. సో రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అసెంబ్లీలో సిబిఐ సంబంధించి విచారణ జరిపించాలనే
నిర్ణయం తీసుకున్నాం కానీ దానికి తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకుంటాము, దాని తర్వాత గ్రౌండ్స్ ఏ విధంగా ఉంటాయనే దానిపైన ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు అని చెప్పిన దానికి అక్టోబర్ 7వ తేదీ వరకు మాత్రము ఈ రిపోర్ట్ ఆధారంగా, అంటే కేవలం ఇప్పుడు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని మాత్రమే న్యాయస్థానం చెప్పింది. కానీ సిబిఐ సంబంధించి దాన్ని సపరేట్ డొమైన్గా చూసుకోవాలి. సిబిఐ సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అంటే ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏ విధంగా ముందుకెళ్ళనుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టొద్దు అంటూ ఒక జీవో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ జీవో ఉన్నది కాబట్టి సిబిఐ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళనుంది అనేది కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా మారిన అంశము. సో కేవలం అక్టోబర్ 7 వరకు, ఎందుకంటే అక్టోబర్ 7వ తేదీ మెయిన్ పిటిషన్ సంబంధించిన హియరింగ్ ఉంది. సో ఆ మెయిన్ పిటిషన్ సంబంధించిన హియరింగ్ తోటి పూర్తి స్థాయి వాదనలు వింటాము. అప్పటి వరకు మాత్రము కమిషన్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవద్దు అని మాత్రము న్యాయస్థానం చెప్పింది. సో మనతో పాటు న్యాయవాది ఉన్నారు. సార్, ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగాయి అంటే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దు అని న్యాయస్థానం చెప్పింది. కానీ సిబిఐ సంబంధించిన ఎంక్వైరీ ఉంటుందా, దాన్ని ఏ విధంగా చూడాలి? సిబిఐ ఎఫ్ఐఆర్ అనేది ఒక అనామకుడు వెళ్ళి ఫిర్యాదు చేసినా కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలనేది మ్యాండేటరీ. అది కాబట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొద్దు అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. చర్యలు తీసుకోవద్దన్నారు. చర్యలు ఇన్ ద సెన్స్ అరెస్ట్, అప్రహెన్షన్. పిటిషనర్ ఎవరైతే కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఖచ్చితంగా అప్రహెన్షన్ ఉంటుంది. అరెస్టులు చేస్తారేమో, రాజకీయంగా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ముందస్తుగా రావడం జరిగింది. అది ఒకవేళ ఈ రోజు ఫైల్ చేసి ఉంటే అవకాశం కూడా ఉండకపోయేది. ముందస్తుగా వాళ్ళు అసెంబ్లీ తీర్మానానికంటే ముందే ఫైల్ చేసినందుకు గౌరవిస్తూ, పిటిషనర్ అప్రహెన్షన్ని గౌరవిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు సిబిఐ సంబంధించి వాదనలు, అంటే మొన్న అసెంబ్లీలో సిబిఐ దర్యాప్తు చేస్తామంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ దాన్ని తీర్మానం చేయలేదు. కానీ ఆ సిబిఐ సంబంధించిన విషయంలో అడ్వకేట్ జనరల్ ఏ విధమైన వాదనలు వినిపించారు? అది అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అది ఒక వ్యక్తి నిర్ణయం కాదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం సిబిఐకి ఇవ్వాలనుకుంటున్నా అదే విషయాన్ని కోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. కానీ గతంలో తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రావద్దు అంటూ ఒక జీవో ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ జీవో ఉన్నాక కూడా ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే దాని స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి? దాన్ని పరిణామాలకు సిద్ధంగా ఉంటూ ప్రభుత్వం ఆల్రెడీ ఆ జీవోను ఉపసంహరించుకోవడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అది ఒక తమాషా నిర్ణయం, రావద్దు అని చెప్పడం, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని రాష్ట్రంలోకి రావద్దు అని చెప్పడం అనేది కేంద్రం ఎల్లలు లేకుండా సిబిఐకి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఎల్లలు లేకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి, ఏ దేశానికైనా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకునే సామర్థ్యం ఒక సిబిఐకి ఉంది. కాబట్టి ఆ సిబిఐ లోపల ఎంటర్ అయితే ఏదైనా ఇబ్బంది జరుగుతుందని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రావచ్చు అని. కాబట్టి నల్ అండ్ వైడ్ అది ఆ సమస్య అనేది తొలగిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దీన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీగా మాత్రమే భావించాల్సి వస్తుంది. కాబట్టి 8B అనే అప్రహెన్షన్ కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఒక ప్రిలిమినరీ రిపోర్ట్గా తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఈ సిబిఐకి పూర్తి స్థాయి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలము ఇప్పుడు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో, అంటే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అంటే నాట్ టు అరెస్ట్ ఒక విధంగా ఇచ్చింది మాత్రమే. కానీ సిబిఐ సంబంధించిన దర్యాప్తు చేసే విషయంలో ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ జరిగింది, దానిపైన ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి సిబిఐ సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సిబిఐ ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయనేది న్యాయవాదులు చెప్తున్నారు.